హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? మీ ముందు ఇక్కడ 3 సంఖ్యలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా చూడండి. మీరు ఆలోచిస్తున్న వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నాడో చూడబోతున్నాం. ముందుగా మనం నంబర్ 1తో ప్రారంభిస్తాం. నంబర్ 1 ఎంచుకున్న వారికి మీరు ఆలోచిస్తున్న వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నాడు, భవిష్యత్తులో మీ బంధం ఎలా ఉండవచ్చు అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. నంబర్ 1, మీరు ఆలోచిస్తున్న వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నాడు? మొదటి కార్డ్ 5 ఆఫ్ స్వర్డ్స్. ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా మేధస్సుతో నడిచే వ్యక్తిగా చూస్తున్నాడు. మీరు హృదయాన్ని ఉపయోగించరు, ఎక్కువగా ఆలోచిస్తారు. ఎవరైనా మీ పట్ల ప్రేమ భావనలు కలిగి ఉన్నా మీరు దాన్ని అర్థం చేసుకోలేరు లేదా అర్థం చేసుకోవడానికి ఇష్టపడరు. ప్రేమ మీకు ఇప్పుడు అంత ముఖ్యం కాదు. మీరు మీ పనిలో చాలా బిజీగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. వారికి అనిపిస్తుంది మీరు గతంలో ఉన్నట్లు ఇప్పుడు లేరు. మీరు వారికి సమయం ఇవ్వడం లేదు లేదా వారి పట్ల మీకు శ్రద్ధ లేదని వారు భావిస్తున్నారు. 4 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. మీరు చాలా రహస్యాలు దాచుకుంటారు. మీలో చాలా మార్పు కనిపిస్తోంది. ప్రేమ, ఆప్యాయత ఏమీ కనిపించడం లేదు. మీరు చాలా ప్రాక్టికల్ వ్యక్తిగా కనిపిస్తారు. కెరియర్, డబ్బు, ఉద్యోగం మీకు చాలా ముఖ్యం. మీరు మంచి జీవనశైలిని కోరుకుంటున్నారు. జడ్జ్మెంట్ ఎనర్జీ. మీరు మీపై చాలా ఆశలు పెట్టుకున్నారు, వాటిని సాధించాలనుకుంటున్నారు. రిలేషన్షిప్ గురించి వారు ఏమనుకుంటున్నారు? వాండ్స్ ఎనర్జీ. మీకు ప్రేమ, ఆప్యాయత ఉన్నప్పటికీ మీరు చాలా ప్రాక్టికల్ అయిపోయారు. గతంలో ఏదైనా చెడు అనుభవం ఉంటే దాని ఆధారంగా మీరు ఈ బంధాన్ని చూస్తున్నారు. ప్రేమ ఇప్పుడు మీకు 2వ స్థానంలో ఉంది. ఒకప్పుడు అది మొదటి స్థానంలో ఉండేది. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. వారికి మీరు ప్రేమతో సంబంధం లేని వ్యక్తిగా కనిపిస్తున్నారు. ప్రేమ యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేస్తేనే మీరు దాని గురించి ఆలోచిస్తారు. ఇది వారి మనసులో ఉన్న మీ గురించి ఉన్న ఆలోచన. నంబర్ 2, మీరు ఆలోచిస్తున్న వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నాడు? మొదటి కార్డ్ 6 ఆఫ్ స్వర్డ్స్. మీరు చాలా తెలివైన, అనుభవంతో జీవితంలో ముందుకు సాగే వ్యక్తిగా కనిపిస్తారు. మీరు చదువుకున్నవారు, మంచి కుటుంబం నుండి వచ్చినవారు, సమాజంలో మీకు గౌరవం ఉంది. చారియట్ ఎనర్జీ. మీరు ఉద్యోగం చేస్తున్నారు లేదా ఉద్యోగ ప్రిపరేషన్లో ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం వైపు ఆసక్తి చూపిస్తున్నారు. మీరు కర్మపై నమ్మకం ఉంచే క్రమశిక్షణతో పనిచేసే వ్యక్తి. 9 ఆఫ్ కప్స్ ఎనర్జీ. మీరు మీ తెలివితేటలతో, జ్ఞానంతో జీవితంలో ముందుకు సాగుతున్నారు. మీరు ఎవరి మనసు నొప్పించని, అందరి పట్ల ప్రేమ చూపే వ్యక్తిగా కనిపిస్తారు. ఎదుటి వ్యక్తిని గౌరవిస్తారు, ప్రేమిస్తారు. వివాహ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వారు మిమ్మల్ని జీవిత భాగస్వామిగా ఎంచుకోదగిన వ్యక్తిగా చూస్తున్నారు. క్వీన్ ఆఫ్ వాండ్స్, ఏస్ ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ. మీరు తీక్షణమైన మేధస్సు కలిగిన, అసాధ్యమైనవి సాధించే వ్యక్తిగా కనిపిస్తారు. మీ ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథం వారు గమనిస్తున్నారు. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ. మీ బంధం ప్రేమతో నిండి ఉంది, కానీ మీరు బంధం గురించి గందరగోళంలో ఉన్నారని వారు భావిస్తున్నారు. మీరు ప్రతి విషయంలో స్పష్టంగా ఉన్నప్పటికీ బంధం విషయంలో ఎందుకు సందిగ్ధంగా ఉన్నారని వారు ఆలోచిస్తున్నారు. 5 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ. మీ జీవితంలో పోటీ ఉంది, మీరు దాన్ని గెలుస్తారు. కానీ బంధం విషయంలో మీరు గందరగోళంలో ఉన్నారు. బహుశా ఆర్థిక స్థితి లేదా సామాజిక అంశాల వల్ల కావచ్చు. నంబర్ 3, మొదటి కార్డ్ 6 ఆఫ్ కప్స్. చాలా సానుకూల కార్డ్. వారు మిమ్మల్ని నిజమైన స్నేహితుడిగా, జీవిత భాగస్వామిగా, నమ్మదగిన వ్యక్తిగా చూస్తున్నారు. మీ బంధం పాతదైనా గత జన్మ సంబంధం ఉన్నట్లు వారు భావిస్తున్నారు. 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ప్రేమ, స్నేహం ఉన్నప్పటికీ దూరం ఉంది. మీ మధ్య సంభాషణలు తక్కువ, కానీ బలమైన కనెక్షన్ ఉంది. జస్టిస్ ఎనర్జీ. మీరిద్దరూ ఈ బంధంలో న్యాయం కోరుకుంటున్నారు. దైవం ఈ బంధానికి న్యాయం చెయ్యాలని కోరుకుంటున్నారు. మీరిద్దరూ వివాహం చేసుకోవాలనుకుంటున్నారు, కాని దూరం, గత జన్మ కర్మ లేదా విధి మీ మధ్య అడ్డంకిగా ఉంది. మీరు దైవంపై భరోసా పెట్టారు. ఫూల్ ఎనర్జీ. వారు మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆలోచిస్తారు. మీ గురించి ఎప్పుడూ చెడుగా ఆలోచించరు. 7 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ. మీరు తీక్షణమైన మేధస్సు కలిగినా, సానుకూల దృక్పథంగా కనిపిస్తారు. వారి వల్ల మీ హృదయం బాధపడిందని, కాని మీరు వారిని వదిలిపెట్టలేదని వారు భావిస్తున్నారు. 10 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ. వారు త్వరలో మీ జీవితంలోకి రావాలనుకుంటున్నారు. 5 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ. వారి జీవితంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, కానీ భవిష్యత్తులో మీ బంధం బలంగా ఉంటుంది. దైవ సమయం ఎప్పుడు అనేది ఎవ్వరికీ తెలియదు, కానీ సానుకూలంగా ఉండండి. మీ ప్రేమపై నమ్మకం ఉంచండి. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. బై ఫ్రెండ్స్.